క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 15వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించుదును. నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఆశీర్వాదాల గొప్పతనాన్ని గూర్చి తెలియజేస్తూ ఉంటా ఉంది. దేవుడు కేవలం ఆత్మీయ విషయాల్లోనే కాదు, కానీ మన జీవితంలోని ప్రతి కార్యములో, ప్రతి శ్రమలో, ప్రతి ప్రయత్నములో తన దీవెనను కుమ్మరించాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగైతే కనుక ఈ వాక్యములో మనం గమనించవలసిన సత్యమేంటో తెలుసా? దేవుడు చేతి పనులను ఆశీర్వదించే దేవుడు. అంటే దేవుడు నీ చేతి పనులన్నిటిలో అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే మన చేతులు చేసే పనులు అనేకముగా ఉంటాయి. ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, పరిచర్య, విద్య, కుటుంబ బాధ్యతలు. దేవుడు వీటన్నిటిని చూస్తూ ఉన్నాడు. మనిషి శ్రమిస్తాడు, కానీ ఎవరో ఆశీర్వదించాలి, ఎవరో ఫలింపజేయాలి? దేవుడే ఫలింపజేస్తాడు. విత్తనం రైతు వేస్తాడు, కానీ మొలక అనేది ఎవరు పుట్టిస్తాడు? దేవుడే పుట్టిస్తాడు. నీ పని చిన్నదైనా దేవుని ఆశీర్వాదం దానిని గొప్పదిగా మార్చగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి పేతురు రాత్రంతా చేపలు పట్టినప్పటికీ కూడా ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ యేసు మాట ప్రకారం నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పేసి వల వేసినప్పుడు వలలో చినిగంత చేపలు పట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమ మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం కూడా అవసరం. అలాగైతే కనుక ఆశీర్వాదం వచ్చినప్పుడు కొరత అనేది సమృద్ధిగా మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుని ఆశీర్వాదం లేకపోతే కష్టపడతాం, కానీ మనకు ఫలితం అనేది ఉండదు. సంపాదిస్తాం, కానీ ఏమాత్రం కూడా నిలవదు. విత్తుతాం, కానీ కొయ్యలేం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? కొంచెం అనేది ఎక్కువగా మారుతుంది, బలహీనత బలముగా మారుతుంది, ఓటమి అనేది విజయముగా మారుతుంది. అలాగైతే కనుక ఉదాహరణకి ఇస్సాకు కరువు కాలములో విత్తనం వేశాడు. అదే సంవత్సరంలో 100 ఫలము పొందినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. ఎందుకంటే యెహోవా అతనిని ఆశీర్వదించాడు. మనిషి లెక్కల ప్రకారం అది అసాధ్యం, కానీ దేవుని ఆశీర్వాదాల ప్రకారం అది సాధ్యము. దేవుని యొక్క ఆశీర్వాదం నిజమైన సంతోషాన్ని ఇస్తూ ఉంది. వాక్యం చివరిలా చెబుతోంది, నీవు నిశ్చయముగా సంతోషించదు అని. లోకం డబ్బులో సంతోషం వెతుకుతూ ఉంటుంది, కానీ దేవుడు ఆశీర్వదించిన సంపదలో శాంతి ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు ఇవ్వనటువంటి సంపద ఆందోళన తెస్తూ ఉంటుంది, కానీ దేవుడిచ్చిన సంపద ఆనందాన్ని ఇస్తుందనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి సొలొమోను సంపద, జ్ఞానం, ఘనత అన్నీ కూడా పొందాడు. అయితే వాటన్నిటికీ మూలం దేవుని ఆశీర్వాదమే. దేవుని దీవెనతో వచ్చినది అది నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఆశీర్వదించే చేతులు ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థించే చేతులుగా ఉండాలి. ప్రార్థన లేని పని భారమవుతూ ఉంది. ప్రార్థనతో చేసే పని, ప్రతి పని కూడా ఆశీర్వాదం అవుతుంది. పరిశుద్ధమైన చేతులు కలిగి ఉండాలి. పాపముతో నిండినటువంటి చేతులను దేవుడు ఆశీర్వదించడు. పరిశుద్ధతో నడిచేటువంటి వారిపైన దేవుని కృప సమృద్ధిగా ఉంటూ ఉంది. కష్టపడే చేతులు కలిగినటువంటి వారంగా ఉండాలి. సోమరితనాన్ని దేవుడు ఆశీర్వదించడు. శ్రమించేటువంటి, కష్టపడేటువంటి వారిని దేవుడు గౌరవిస్తాడు. అంతేకాదు, దానం ఇచ్చేటువంటి చేతులుగా ఉండాలి. ఇచ్చే చేతిని దేవుడు మరింత ఆశీర్వదిస్తాడు. విత్తేవాడు కోయును అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. అలాగైతే కనుక మనం నేర్చుకోవలసిన ఆత్మీయమైన పాఠాలు ఏంటో తెలుసా? దేవుడు నీ పనిని చూసి ఆశీర్వదించడు, నీ హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది జీతం కాదు, అది దేవుని అనుగ్రహం అని గమనించాలి. దేవుడు తాకిన పని ఏమవుద్దంటే కనుక ఎప్పుడు కూడా అది విఫలమవుదు, సఫలమవుతూ ఉంటుంది. నీ చేతి పనిని దేవుని మహిమ కొరకు కనుక జరిగితే దేవుడు దానిని ఏం చేస్తాడు అని అంటే కనుక వృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక కృపగల దేవుడు ఈరోజు మనతో చెబుతున్నటువంటి మాట,
నీ చేతి పనులన్నిటిలోనూ నేను నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పేసి, నీవు చేస్తున్న పని చిన్నదైనా భయపడొద్దు. నీవు ప్రార్థిస్తూ విశ్వాసంతో విధేయత ముందుకు సాగితే గనక కృపగల దేవుడు నీ శ్రమను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సేవను ఆశీర్వదిస్తాడు, నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. నా దేవుని బిడ్డల ఆలోచన చేయండి. అప్పుడు ఆయన ఆశీర్వదించినప్పుడు నీవు నిశ్చయముగా సంతోషించేదవు. కాబట్టి కృపగల దేవుడు ఈ దినపై వాగ్దాన ప్రకారంగా ఆ రీతిగా మనందరినీ కూడా ఆశీర్వదించి సంతోషింపజేసి బలపరిచి ఆయన కృపతో మనందరినీ కూడా నింపి బలపరచును గాక. ఆమేన్.